చాలా మంది ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్స్ కి గురై వెంటనే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో హార్ట్ స్ట్రోక్స్ చాలా మంది ఏమనుకుంటారంటే చెస్ట్ పెయిన్ వస్తేనో లేకపోతే ఏదో చెయ్యి లాగుతుందనో ఇవే సిమ్టమ్స్ అనుకుంటారు. బట్ హార్ట్ స్ట్రోక్ వచ్చే చాలా నెలలు చాలా సంవత్సరాల ముందే సిమ్టమ్స్ మొదలైతాయి. ఇవి గనక ఈ సిమ్టమ్స్ మీరు గనక అబ్జర్వ్ చేయగలిగితే హార్ట్ స్ట్రోక్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ రీల్ ని పూర్తిగా వాచ్ చేయండి. సో బాడీ చూపించే సైన్స్ ఏంటి అంటే ఎర్లీ హార్ట్ అటాక్ కి ఎనర్జీ లెవెల్ సడన్ గా డ్రాప్ అయిపోతాయి. చాలా మందిలో అంటే ఉన్నట్టుగా ఉండి బాగానే ఉంటారు, బట్ సడన్ గా ఎనర్జీ లూజ్ అయిపోవడము, ఫ్యాటిక్ అయిపోవడము అండ్ నీరసించిపోవడం, స్టామినా తగ్గిపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ మొదలవుతున్నాయంటే దీని అర్థం మీ బాడీకి అంటే ఎస్పెషల్లీ మీ హార్ట్ కి ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోవడం వల్ల, హార్ట్ మజిల్ వీక్ అవ్వడం వల్ల మీకు ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే రైట్ టైం టు యాక్ట్. మీరు ఇమ్మీడియట్ గా డయాగ్నోస్ చేసుకోండి ఏదైనా ఇష్యూ ఉందేమో. ఇలా అనిపిస్తున్నప్పుడు ఈ సిమ్టమ్స్ ని ఇంట్లోనే మీరు ఒకవేళ ట్రీట్ చేసుకోవాలి, లైక్ ఇంట్లోనే అంత స్టేజ్ కి లైక్ హార్ట్ స్ట్రోక్ అంత స్టేజ్ కి వెళ్ళకూడదు అనుకుంటే ఇప్పుడే మీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోండి. లైక్ జంక్ ని అవాయిడ్ చేయండి, ప్రాసెస్డ్ ఫుడ్ ని, ప్యాక్డ్ ఫుడ్స్ ని, హైలీ రిఫైన్డ్ స్టార్చెస్ ని, హైలీ రిఫైన్డ్ ఆయిల్స్ ని వెంటనే మానేయండి. అండ్ మీ పొటాషియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయండి ఫుడ్ రూపంలో. లైక్ నట్స్ కావచ్చు, డార్క్ చాక్లెట్స్ కావచ్చు, లీఫీ గ్రీన్స్ కావచ్చు, బనానా కావచ్చు, బీట్రూట్ జ్యూస్ కానీ. సో ఇలాంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ ని మీ డైట్ లో రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేసుకోండి ఒక మెజరబుల్ క్వాంటిటీలో. అలాగే మీ మెగ్నీషియం లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. దీనికోసం మీరు ఆల్మండ్స్ ని, క్యాష్యూస్ ని, ఓట్స్ ని, సన్ఫ్లవర్ సీడ్స్ ని, ఇలాంటి ఫుడ్స్ ని కూడా మీ రెగ్యులర్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక 20-30 మినిట్స్ వాక్ చేయండి. సో దట్ మీ స్లీప్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్లీప్ క్యాన్ రిపేర్ ఎనీథింగ్. మీరు కరెక్ట్గా నిద్రపోగలిగితే మీ బాడీ రిపేర్ చాలా ఈజీగా జరుగుతుంది. సో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సిమ్టమ్స్ ఫేస్ చేస్తుంటే ఇప్పుడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళ హార్ట్ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయండి.